ఇంతకుముందు రసమయ్య బాలకృష్ణ గారు మాట్లాడుతూ అందశ్రీ గారు అసలు రసమయ్య బాలకృష్ణ గారు లేకపోతే అందశ్రీ ఎక్కడ అనే రీతిలో మాట్లాడతాం. అంటే ఆయన పాటలు రాసిన, ఆయన వేదికలు ఎక్కిన అందశ్రీ అనేటోడికి ఒక జన్మనిచ్చిందే రసమయ్య బాలకృష్ణ కవిగా అనే రూపంగా రసమయ్య బాలకృష్ణ మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది అన్న. నిజంగా చెప్తాం. సిద్దిపేటలో మేము చదువుకునే రోజుల్లో అప్పటికే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసిన అందశ్రీ గారు. అందశ్రీ గారు చదువుకోకపోయినా ఒక నిరక్షరాస్యగా ఉండి, ఒక తాపీ మేస్త్రిగా ఉండి, ఒక అద్భుతమైనటువంటి, ఒక సృజనాత్మక కలిగినటువంటి ఒక సహజ కవిగా ఈ తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి బిడ్డ అందశ్రీ. అట్లాంటి ఒక మహాకవిని పట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడితే ఎట్లండి? రసమయ్య బాలకృష్ణ గారు నిజంగా చెప్తా ఉన్నా, రసమయ్య బాలకృష్ణ గారు తెలంగాణ కవులు కళాకారులందరినీ సర్వం వాడుకున్నది రసమయ్య బాలకృష్ణ గారు. ధూమ్ధాం పేరు మీద ఇవాళ ఆ రోజు ధూమ్ధాంలు నేను సృష్టించిన, ధూమ్ధాంకు బొడ్రాయి నేను పెట్టినా అని చెప్పేసి రకరకాలు చెప్పుకుంటున్నాను కదా. ధూమ్ధాం పేరు మీద అందశ్రీని పట్టుకొస్తున్నా, గూడంజలను పట్టుకొస్తున్నా, గద్దరలను పట్టుకొస్తున్నా అని చెప్పేసి, ఇట్లా కవులను పట్టుకొస్తున్నా, కళాకారులను పట్టుకొస్తున్నా అని చెప్పేసి వేదికల రూపాయన లక్షల రూపాయలు ధూమ్ధాంల పేరు మీద దొబ్బుకు తినది రసమయ్య బాలకృష్ణ ఆ రోజు. ఎవరికి చెప్తారని నాకు అర్థం కాదు. ఇలా మాట్లాడతాడు కవుల గురించి, ఇంతమంది కళాకారుల గురించి మాట్లాడతాడు. నేను ఒకటే ప్రశ్న అడగలుసుకున్నా రసమయ్య బాలకృష్ణ గారు. రసమయ్య బాలకృష్ణ ఏదైనా ఒక పాట చెప్పమనండి, ఆయన రాసిన పాట. ఏం పాట రాసినా అని చెప్పమానండి. ఈయన మొత్తం అందశ్రీ గారు రాసిన పాటలకు కానీ, ఆయన వేదికలకు కానీ నేనే సృష్టికర్తనని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా. రసమయ్య బాలకృష్ణ గారు, నువ్వు రాసిన ఒక పాట పేరు చెప్పు. అన్ని మంది పాటలు పాడుకుంటున్నాయి కదా నువ్వు పేరు పొందింది. ఒక్కనాడన రాసిన కవుల పేరు చెప్పుకున్నావు నువ్వు. గల్లు గల్లు గజ్జల మొత్తం చెప్తివి, అందశ్రీ పేరు చెప్తివా? మరి రాజకబోరి రాజకబోరి అని కూడా స్టేజ్ నెక్కి పాట పాడినావు కదా. మరి మా గూడంజనకు నమస్కారం, గూడంజన రాసిన పాట చెప్పినావా నాన్న? కవులనందరినీ, రాసిన కవులనందరినీ కూడా పక్కన పెట్టేసి నువ్వే మొత్తం ఒక పెద్ద అవతారం ఎత్తేసి మొత్తం కవులను కళాకారులను సర్వం వాడుకుతున్నది రసమయ్య బాలకృష్ణ గారు. ఇలా సిగ్గు లేకుండా అందశ్రీని సృష్టించింది నేనే, ఆ పాటను సృష్టించి ఇలా మాట్లాడేది. నేను ఒక ప్రశ్న అడగలుసుకున్నా. నేను ఏదో అక్కస్ కొద్ది రసమయ్య బాలకృష్ణ గారి మీద అక్కస్ కొద్ది మాట్లాడి నేను ఒక లాజిక్ గానే ఒక విషయం చెప్పాలి. ఇదే రసమయ్య బాలకృష్ణ గారు, ఇదే అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ తెలంగాణ పాటను స్టూడియోకి తీసుకెళ్లి రికార్డ్ చేశారు. ఎవరు? రసమయ్య బాలకృష్ణ గారే దానికి సారథ్యం వహించుంటూ ఆ రోజు స్టూడియోలో కూర్చున్నారు. స్టూడియోలో కూర్చున్నప్పుడు ఇదే రసమయ్య బాలకృష్ణ గారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో, తెలంగాణ గొంతులు లేవా మరి? ఆ రోజు ఎందుకో రామకృష్ణ అనటాన్ని తీసుకొచ్చి జయ జయ తెలంగాణ పాట పాడించిన స్టూడియోలో. ఆ రోజు కదా నువ్వు బయటకు వచ్చి మా తెలంగాణ గొంతు లేవా, మేం పాడుకుంటాం జయ జయ తెలంగాణ అని చెప్పేసి అనాల్సింది. ఆ రోజేమో నీకు గొంతు పెకరలే, నువ్వే పాడిస్తావు రామకృష్ణ అనే ఒక గాయకునితోటి. అంటే నువ్వు పాడించినప్పుడు నీకు